మూవీ స్టార్టింగ్‌లో పోలీసులని భయపెట్టేలాగా ఒక కాల్ అయితే వచ్చి ఉంటుంది. ఆ కాల్‌ని పోలీసులు ట్రేస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే N8 అనబడే ఒక స్ట్రీట్‌కి అయితే వీళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు. ఒక తల్లి అయితే వాళ్ళ పిల్లల్ని వెతుక్కుంటూ ఉంటుంది. అయితే పోలీస్ అతను మాత్రం ఆ తల్లిని చూస్తూ ఉంటారు. అయితే ఈ తల్లి యొక్క ఇద్దరు కూతుర్లు అయితే బయటనే ఉండి ఉంటారు. ఇంకొక పెద్ద కూతురు మరియు కొడుకు ఇద్దరు కూడా ఇంట్లోనే లాక్ అయిపోయారు. బయట నుంచి అయితే బాగా విపరీతమైన భయంకరమైన శబ్దాలు అయితే వినిపిస్తూ ఉంటాయి. ఈ పోలీస్ అతనికి ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పి అతనికి కొంచెం సెన్స్ అయితే తెలుస్తూ ఉంటుంది. రూమ్లోకి ఎంటర్ కాగానే భయంకరమైన దృశ్యాలు అయితే వీళ్ళు చూసి ఉంటారు. ముందట చూస్తే మాత్రం కింద చాలా బ్లడ్ అయితే పోయి ఉంటుంది. ఈ బ్లడ్ని చూస్తూ ఉంటే ముందట ఒక డోర్ అయితే కనిపించి ఉంటుంది. పోలీసులు బయట నుంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి అని చెప్పి వాళ్ళైతే ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తూ ఉంటారు. చూసిన వెంటనే పోలీసులందరినీ భయపెట్టేలాగా ఒక దృశ్యాన్ని అయితే వీళ్ళు చూసి ఉంటారు. ఇంతకీ పోలీసులు ఏం చూసారో అది మనకు చివరిలో తెలుస్తుంది. కట్ చేస్తే ఈ మూవీ స్టార్టింగ్లో వెరోనికా అనబడే అమ్మాయి అయితే కళ్ళు తెరిచిపోయి ఉంటుంది. రీసెంట్గానే వీళ్ళ నాన్ననైతే చనిపోయి ఉన్నాడు. దాంతోనే వీళ్ళ మమ్మీ వీళ్ళని పెంచడం కోసం అయితే ఒక బేకరీలో పనిచేస్తూ ఉంటుంది. వెరోనికాకి ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు. వీళ్ళందరూ కూడా స్కూల్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. చెల్లెలిద్దరూ కూడా జాగ్రత్తగా వాళ్ళ క్లాస్లోకి వెళ్ళిపోగలరు. కానీ తమ్ముడిని ఈమె మాత్రమే దిగబెట్టాలి. అతను చిన్నపిల్లాడు కాబట్టి ఈమెనే జాగ్రత్తగా తనని కిండర్ గార్డెన్లో విడిచేసి ఈమెనైతే తన క్లాస్లోకి అయితే బయలుదేరి వెళ్ళిపోతుంది. ఆ రోజు సూర్యగ్రహణం మీద స్పెషల్ క్లాస్ చెప్తుంది వాళ్ళ టీచర్. సూర్యగ్రహణం పైన వేరే రీసెర్చ్ అయితే చేస్తూ ఉన్నారు. చాలామందికి తెలియదు ఏంటంటే సూర్యుడు భూమి పైన లేనప్పుడు వేరే కులమతాల వాళ్ళైతే మనుషులని బలిస్తూ చీకటి రాజ్యంలో నుంచి అయితే కొన్ని ఆత్మలని దయ్యాలని పిలవడం ఇది జరుగుతుంది అని చెప్పి వాళ్ళ టీచర్ అయితే వీళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడే వెరోనికాని వాళ్ళ ఫ్రెండ్ అయితే పేపర్తో కొడుతుంది. దాంతో ఆ పేపర్ని చూడు అని చెప్పి అనడంతో ఇక వెంటనే ఆ పేపర్లోనైతే ఓజాబోర్డ్ తెచ్చావా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో వెరోనికానైతే కిందనైతే చూపిస్తూ ఉంటుంది. బ్యాగ్లో ఉంది అని చెప్పడంతో సరే ఇక అని చెప్పి వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక మేడం వాళ్ళందరినీ కూడా ఇదంతా సీరియస్గా చెప్తున్నా కానీ వెరోనికా మాత్రం ఆ మనిషిని చంపడాన్ని చూసి కొంచెం షాక్ అవుతూ ఉంటుంది. తనకి ఏదో జరగబోతుంది అని చెప్పి తనకి కొంచెం సెన్స్ అయితే వస్తుంది. అప్పుడే క్లాస్ అయితే అయిపోయి ఉంటుంది. పిల్లలందరినీ కూడా స్కూల్ పైకి తీసుకువెళ్ళి టీచర్ సూర్యగ్రహణాన్ని చూపిస్తూ ఉంటారు. వెరోనికా యొక్క చెల్లె మాత్రం మా అక్క ఎక్కడుంది అసలు అని చెప్పి చూస్తూ ఉంటుంది. వాళ్ళ అక్క కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వెరోనికా మాత్రం స్కూల్లో నుంచి అందరూ పైకి వెళ్ళిపోయిన తర్వాత తన ఫ్రెండ్స్ అయితే ఎక్కడికో వెళ్తూ ఉంటారు. ఇప్పుడే మనకు అర్థమవుతుంది స్కూల్ పక్కనే ఉన్న ఒక కేవ్లోకి అయితే వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అది ఒక స్టోర్ రూమ్ లాగా. స్కూల్లో నుంచి ఏమైనా పనికిరాని వస్తువులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. వీళ్ళతో పాటు ఒక ఓజా బోర్డ్ని కూడా తెచ్చారు. అంటే అది ఒక గేమ్ అనమాట. ఆ గేమ్ని ఆడి దుష్టశక్తులతో మాట్లాడడం లాంటివి కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి. ఇదైతే వాళ్ళ సైడ్ అయితే చాలా ఫేమస్ అనమాట. ఒక ఫ్రెండ్ అయితే వద్దు నేను ఆడను అని చెప్తున్నా కానీ నీకేం కాదు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ని అయితే ఫింగర్ పెట్టమని చెప్పి అంటూ ఉంటారు. వీళ్ళ ముగ్గురు ఫింగర్ పెట్టడంతో ముందుగా కొన్ని సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. కాసేపటి తర్వాత గ్లాస్ అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సూర్యగ్రహణం వెళ్ళిపోతూ ఉండగా వీళ్ళ చేయికి అయితే ఒక్కసారిగా షాక్ అయితే వచ్చి ఉంటుంది. అయితే వీళ్ళు ఫింగర్ తీసేయగానే వెరోనికా మాత్రం దానిపై నుంచి ఫింగర్ అయితే తీసేయకుండా ఉంటుంది. ఈ టీచర్కి అయితే కొంచెం సెన్స్ అయితే వస్తూ ఉంటుంది. అయితే సూర్యుడు వెళ్ళిపోగానే గ్లాస్ అయితే బ్రేక్ అవ్వడంతో ఆ గ్లాస్ చుక్కలు అయితే వెరోనికాకి తాకడంతో తన బ్లడ్ అయితే కింద ఓజా బోర్డ్ పైన అయితే పడుతూ ఉంటుంది. అప్పుడే సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఇక వెంటనే చీకటి రాజ్యంలో నుంచి అయితే కొన్ని దుష్ట శక్తులు అయితే బయటకు వచ్చి ఆ ఓజా బోర్డ్ని ముందుగానే తగలబెట్టేసి ఉంటారు. దాంతో ఆ బుక్ ఓజా బోర్డ్ రెండు కూడా కాలిపోయి ఉంటాయి. ఆ మంత్రాలు ఉన్న బుక్ని వల్ల కూడా కొంచెం ఏలు జరుగుతుందంటే ఆ బుక్ కూడా కాలిపోయింది. అయితే చీకటిగా ఉండడంతో ఇక వీళ్ళు భయపడుతూ చూస్తూ ఉంటే టార్చ్ లైట్ వేయంగానే వీళ్ళిద్దరు కూడా షాక్ అయిపోతారు. నువ్వేనా, నేను నిన్ను చూసి చాలా భయపడ్డానని చెప్పి వెరోనికా ఎక్కడుందో అని చెప్పి చూస్తూ ఉంటారు. ఈ ఓజా బోర్డ్ కూడా ఇప్పుడే విరిగిపోయిందా అని చెప్పి వీళ్ళు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. వెరోనికాని అయితే వెతుకుతూ ఉంటారు. వెరోనికా కళ్ళు తిరిగి కింద పడిపోతారు. వెరోనికా నీకు ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే ఎవరైనా తీసుకురాపో అంటే ఒక్క నిమిషం ఆగు అని చెప్తూ ఉంటే వెరోనికా మాత్రం ఏదో మంత్రాలు అయితే చదువుతూ ఉంటుంది. వెరోనికాని ఇలా ఎప్పుడు వీళ్ళిద్దరూ చూడలేదు. ఒక్కసారిగా వెరోనికా లేచి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపుకైతే వీళ్ళిద్దరూ భయపడిపోయి అక్కడ నుంచి పారిపోయి వేరే టీచర్ని అయితే పిలుచుకొని వస్తారు. కట్ చేస్తే వెరోనికా ఇప్పుడు వాళ్ళ స్కూల్లో కళ్ళు తెరిచి ఉంటుంది. వాళ్ళ టీచర్ అయితే ఏమని చెక్ చేస్తూ నీకేం కాలేదు, ఇవి ఎన్ని చెప్పు అని చెప్పి ఫింగర్ని అయితే చూపిస్తే 1 అని చెప్తుంది. అయితే నీకు బాగా కనిపిస్తున్నాయి, నువ్వేం టెన్షన్ పడకు, ఇలాంటి గేమ్స్ అన్ని మీరు ఎందుకు ఆడుతున్నారు, స్కూల్కి ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెరోనికాని అయితే పంపిస్తుంది. బయటికి వచ్చి చూసేసరికి తన ఇద్దరు చెల్లెళ్ళు అయితే తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నీకేమైంది వెరోనికా, నీ చెయ్యికి ఏంటి బ్యాండేజ్ అని చెప్పి వాళ్ళ చెల్లెళ్ళు అయితే అడుగుతూ ఉంటారు. నాకేం కాలేదు పదండి వెళ్దామని చెప్పి అంటూ ఉంటే ఆ టీచర్ నిన్ను చూడాలని చెప్పింది వెరోనికా అని చెప్పి వాళ్ళు ఇంకో చెల్లె చెప్తుంది. ఆ టీచర్కి కళ్ళు కనిపించవు కానీ వెరోనికాని చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. దాంతో వాళ్ళిద్దరు చెల్లెళ్ళు అనుకుంటారు కదా ఆమె బ్లైండ్ కదా, వెరోనికాని ఎలా చూస్తుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓజా బోర్డ్ విరిగిపోయి ఉంది కదా, ఆ ఓజా బోర్డ్ని అయితే తీసి తన
అల్మారా పైన అయితే పెట్టేసి ఉంటుంది. తను అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అయితే ఏదో కింద పడిపోయిన సౌండ్ అయితే తనకి వినిపించి ఉంటుంది. మళ్ళీ తిరిగి వెనుకకు వచ్చి ఆ సౌండ్ ఏంటో అని చూస్తే ఓజా బోర్డ్ అయితే పైనుంచి కింద పడిపోయి ఉంటుంది. ఆ ఓజా బోర్డ్ని చూస్తూ నేను అంత పైన కరెక్ట్గానే పెట్టాను కదా, అసలు ఎలా కింద పడిపోయింది అని చెప్పి తను కూడా కొంచెం భయపడి తన బెడ్ కిందనైతే దాచిపెట్టి ఉంటుంది. అప్పుడే వాళ్ళ చెల్ల ఏం దాస్తున్నావు వెరోనికా అని చెప్పి వాళ్ళ చెల్ల అంటుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, వెళ్ళు నీ రూమ్కి అని చెప్పి వాళ్ళ చెల్లనడంతో వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళ డిన్నర్ టైం. వాళ్ళైతే ఇప్పుడు మెల్లిగానైతే డిన్నర్ తింటున్నప్పుడు అయితే వెరోనికా ఎంత తిందామని చూస్తున్నా కానీ తనైతే ఒక స్పూన్ని కూడా నోట్లో పెట్టుకోకుండా ఉంటుంది. వాళ్ళ చెల్లె పిలుస్తూ ఏమైంది వెరోనికా నీకు అని చెప్పి పిలుస్తూ ఉన్నా కానీ అసలు సైలెంట్గా ఉంటుంది. వెరోనికాకేమో అయింది, తొందరగా రా అని చెప్పి వాళ్ళ ఇంకో సిస్టర్కి అయితే చెప్తుంది. వాళ్ళ సిస్టర్ అయితే వచ్చేసి వెరోనికా అసలు బలవంతంగా ఫుడ్ని తినడం చూసి ఆ పిల్లలు భయపడిపోయి ఉంటారు. దాంతో వాళ్ళ చెల్లె మిల్క్ ప్యాకెట్ని కింద పడేయడంతో ఆ మిల్క్ ప్యాకెట్ అయితే వచ్చి తనకైతే తాకడంతో తనైతే ఒక్కసారిగా షాక్ నుంచి బయటకు వచ్చి ఉంటుంది. నాకేం జరిగింది అని చెప్పి వెరోనికా అడిగితే నీకేమో జరిగింది వెరోనికా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఆ పిల్లలు భయపడతారు. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను, మీరు తినండి అని చెప్పి వాష్రూమ్కి అయితే వచ్చి ఉంటుంది. అప్పుడే తనకి ఫస్ట్ టైం తనకైతే బాడీ పైన రెడ్ మార్క్స్ అయితే కనిపించి ఉంటాయి. తనని ఎవరో రక్కినట్టుగా కనిపించడంతో తను కూడా కొంచెం భయపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ తమ్ముడికి కొంచెం స్నానం చేపిస్తున్నప్పుడు ఏదో సౌండ్స్ అయితే వింత వింతగా వినిపించి ఉంటాయి. దూరంలో నుంచి చూస్తుంది కానీ ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి, అవేంటో చూడాలి అని చెప్పి ముందడికి వెళ్ళి చూస్తూ ఉంటే లైట్స్ అన్నీ కూడా ఒకదానికి ఒకటి బ్లింక్ అవుతూ ఉంటాయి. అప్పుడే తన వెనకాలన్న డోర్ అయితే లాక్ అయిపోయి ఉంటుంది. బాత్రూంలో నుంచి వాళ్ళ తమ్ముడైతే వెరోనికా వెరోనికా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. బాత్రూంలోకి వెళ్ళి చూస్తే హీట్ వాటర్ అయితే ఆన్ అయిపోయి ఉంటుంది. వాళ్ళ తమ్ముడి బాడీ మొత్తం కూడా రెడ్గా అయిపోయి ఉంటుంది. అసలు ఎలా ఈ హీట్ వాటర్ ఆన్ అయ్యాయి అని చెప్పి ఆ ట్యాప్ వైపుకి పరీక్షించి చూస్తూ నేనే ఆన్ చేయవచ్చు అని చెప్పి వెరోనికా వాళ్ళ తమ్ముడిని తీసుకువెళ్ళి బాడీకి మొత్తం ఆయింట్మెంట్ రాసి ఇదంతా నా నిర్లక్ష్యం వల్లనే జరిగిపోయింది, నేను ట్యాప్ ఆన్ చేయడం వల్లనే ఇలా జరిగి ఉండొచ్చు అంటే అక్క ఇది చేసింది నువ్వు కాదు, అతను బాగా బ్లాక్గా ఉన్నాడు అని చెప్పి ఆ అబ్బాయి అంటాడు. ఎవరో అతను అని చెప్పి వెరోనికా అడిగితే ఆ అబ్బాయి ఏమీ మాట్లాడకుండా అతను బ్లాక్గా అయితే ఉన్నాడు, అతనే చేశాడు ఇదంతా అని చెప్తూ ఉంటాడు. దాంతో కొంచెం వెరోనికా భయపడుతూ ఉంటుంది. తను ప్లేట్స్ అన్ని క్లీన్ చేస్తున్నప్పుడు అయితే తన ముందే ఉన్న ఒక గ్లాస్ని అయితే అలా పరీక్షగా తన ముందే ఉన్న గ్లాస్ని చూస్తూ ఉంటుంది. దానిపైన ఫింగర్ని పెట్టడంతో ఆఫ్లో ఉన్న టీవీ సడన్గా ఆన్ అయిపోయి ఉంటుంది. ఆ సౌండ్కి వెరోనికా చాలా భయపడుతూ టీవీని ఆఫ్ చేయడానికి వెళ్తే అప్పుడు టీవీని ఆఫ్ చేసినప్పుడు మిర్రర్లో కనిపిస్తుంది ఒక నల్లటి నీడ తనని వెంటాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒక వాకీ టాకీ అయితే తనకి దొరికి ఉంటుంది. వాకీ టాకీని తీసుకొని తన రూమ్లోకి వెళ్తే ఆ నల్లటి నీడ తనని ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. తన బెడ్ పైన పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది, అసలు అన్నీ నాకు ఎందుకు ఇలా నెగిటివ్గా జరుగుతున్నాయి, అసలు నాకు ఏమైంది అని చెప్పి ఆలోచిస్తే అప్పుడు తను రియలైజ్ అవుతుంది అంతా యోజా బోర్డ్ వల్లనే జరిగింది అని చెప్పి తన ప్రైవేట్ అల్మారాలోనైతే ఆ బోర్డ్ని పెట్టేసి తను నిద్రపోతూ ఉంటుంది. అలా నిద్ర పట్టింది అనే టైంకే ఎవరో ఏడుస్తున్నట్టుగా తనకైతే సౌండ్స్ అయితే వినిపించి ఉంటాయి. ఎవరా అని చెప్పి చూస్తే అల్మారా వెనకాల తన ఇద్దరు సిస్టర్స్ కూడా గజగజ వణుకుతూ అయితే తనకు కనిపించి ఉంటారు. అసలు ఏమైంది మీరిద్దరు, నా రూమ్లో ఏం చేస్తున్నారని వెరోనికా అడుగుతుంది. దాంతో మన ఇంట్లో ఎవరో ఉన్నారు అని చెప్పి ఆ పిల్లలు చెప్తూ ఉంటారు. ఎవరు అంటే నీ వెనకాల ఉన్నారు చూడు అని చెప్పి ఆ పిల్లలు చెప్తారు. ఎవరున్నారు అని చెప్పి ముందుకు తిరిగి చూడక వాళ్ళ చనిపోయిన నాన్న అయితే కనిపించి ఉంటాడు. దాంతో అతను వెరోనికా వెరోనికా అని చెప్పి ముందుకి వస్తూ ఉంటాడు. వెరోనికా అదంతా చూసి నువ్వు మా నాన్నవి కాదు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఆ మాట విన్న అతను ఒక్కసారిగా బ్లాక్గా మారిపోయి ఉంటాడు. మొత్తం డార్క్గా మారిపోయి ఇక వెంటనే వెరోనికాని కొన్ని వెనకాల నుంచి ఎవరో ఇగ్గుకు వెళ్ళినట్టుగా తన బెడ్ పైన అయితే కొన్ని పొడవాటి చేతులు వచ్చి తనని అసలు బ్రీత్ తీసుకొనివ్వకుండా అసలు మొత్తానికి తనని టార్చర్ చేస్తూ ఆ రోజు మొత్తం తనని నిద్రపోనివ్వకుండా చేస్తూ ఉంటాయి. ఇక కట్ చేస్తే తను ఒక డ్రీమ్లో ఉంది ఇప్పటిదాకా. ఇప్పుడే తను ఒక్కసారిగా టైం అయితే 8:29 అయితే అవుతూ ఉంటుంది. తన తమ్ముడు అయితే సడన్గా తన సైడ్కి తిరిగి చూడగా తన తమ్ముడు అయితే తనని ఇంకా భయపెట్టి ఉంటాడు. నువ్వేం చేస్తున్నావు, అసలు టైం ఎంత అవుతుంది అని చెప్పి అడిగితే 8:30 అవుతుంది అని చెప్పి ఆ కుర్రాడు చెప్తాడు. దాంతో వీళ్ళ నలుగురు కూడా పరుగులు తీస్తూ స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే స్కూల్కి వెళ్ళగానే తన ఇద్దరి ఫ్రెండ్స్తో మాట్లాడడానికి వెరోనికా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళిద్దరి ఫ్రెండ్స్ కూడా తనని అవాయిడ్ చేస్తూ ఉంటారు. నిన్న కొంచెం స్ట్రేంజ్గా బిహేవ్ చేసింది కదా, ఇక దానికి తన ఫ్రెండ్స్ తినని అవాయిడ్ చేస్తూ ఉన్నారు. క్లాస్ నడుస్తున్నప్పుడు వెరోనికా చేయిని పైకి లేపి నేను బయటకు వెళ్ళాలి అని చెప్పి పర్మిషన్ తీసుకొని నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు ఆడిన అదే స్టోర్ రూమ్కి మళ్ళీ వచ్చి ఉంటుంది. ఇక్కడికి వస్తే తనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని వెతుకుతున్నప్పుడు అయితే తనకు ఒక ఫోటో అయితే దొరుకుతుంది. ఆ ఫోటోని చూస్తూ పైకి లేసినప్పుడు అయితే ఎవరిదో స్ట్రేంజ్ గొంతు నువ్వెవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో ఆ వెరోనికా చాలా భయపడిపోయి ఉంటుంది. వెరోనికాని నిన్న చూసిన ఆ బ్లైండ్ టీచర్ ఇక్కడ స్మోకింగ్ చేస్తూ ఉంటుంది. ఈమె బ్రేక్ టైంలో ఇక్కడికి వచ్చి స్మోకింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వెరోనికాని ముందటికి వచ్చి చూస్తున్నప్పుడు నీ పక్కన ఉన్నది ఎవరు అని చెప్పి వెరోనికాని అడుగుతుంది. నా పక్కన ఎవరు
లేరు టీచర్ అని చెప్పి వెరోనికా చెప్తూ ఉంటే, లేదు నీ పక్కన ఎవరో ఉన్నారు, నిన్ను అనుక్షణం ఒక నీడ వెంటాడుతూ ఉంది, అది ఇప్పటికీ కూడా నీ పక్కనే ఉంది అని చెప్తూ ఉంటుంది. వెరోనికాకి చాలా భయం వేసి వెరోనికా టీచర్ని అడుగుతూ, మీరు బ్లైండ్ కదా, ఎలా చూడగలుగుతున్నారు అని చెప్పి అడిగితే టీచర్ చెప్తూ, నేను పుట్టినప్పటి నుంచి బ్లైండ్ కాదు, నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల అవన్నీ వింతలు నేను చూడలేక నా కళ్ళని నేనే పొడి చేసుకున్నాను అని చెప్తుంది. మీరు ఆడిన గేమ్లో ఏదో తప్పు ఉంది, దేంటో నువ్వు ముందు కనిపెట్టి ఆ నీడని తిరిగి వెనకకు పంపించేయి, దానివల్ల నీ ఫ్యామిలీకి చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది, నువ్వు ఎంత లేట్ చేస్తే నీ ఫ్యామిలీని అంత ప్రమాదంలో పడేస్తున్నట్టే, ఇక నిర్ణయించుకో వెరోనికా అని చెప్పి వెళ్ళమంటుంది. వెరోనికా భయపడుకుంటూనే ఇంటికి వెళ్తూ ఉంటుంది. తన సిస్టర్స్ని మరియు తన ఫ్యామిలీ మొత్తాన్ని ఎలా కాపాడుకోవాలో తనకు అసలు ఐడియా అయితే లేదు. తను ఇంటికి వెళ్ళిన తర్వాత తన టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక మంత్రాల బుక్ని తీసుకొని అయితే తను సేమ్ ఆర్ట్ అయితే అలా వేసి ఉంటుంది. ఆ ఆర్ట్ని తీసుకెళ్ళి తన సిస్టర్స్ ఉన్న గదిలో పెడుతుంది. కానీ ఆ నల్లటి నీడ చీకటి పడగానే మళ్ళీ వచ్చేసి ఆ పేపర్ని అయితే కాల్ చేస్తుంది. తన సిస్టర్ వైపుగా వెళ్ళి తన సిస్టర్ యొక్క పీకని అయితే నెక్కేస్తుంది. ఇక తన సిస్టర్ అయితే గట్టిగా కేకలు వేయడంతో ఒక్కసారిగా తన కళ్ళు తెరిచి చూస్తూ లైట్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడే వెరోనికా వచ్చి తన సిస్టర్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ తన ఇంకో పైన ఉన్న సిస్టర్ మాత్రం తన సిస్టర్ యొక్క మెడని తినే అలా నెక్కేస్తుంది అని చెప్పి ఇక వెంటనే వీళ్ళిద్దరూ కలిసి తననే తిడుతూ ఉంటారు. నువ్వు ఏం చేస్తున్నావు వెరోనికా అంటే, మన ఇంట్లో ఎవరో ఉన్నారు అని చెప్పి వాళ్ళిద్దరికి చెప్తూ ఉంటుంది. ఆ పిల్లలిద్దరూ చాలా భయపడుతూ ఉంటుంది. మీరిద్దరు ఇక్కడే ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది. వాకీ టాకీని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఆ సిస్టర్స్ ఇద్దరు కూడా తనని చూస్తూ ఉంటారు. ఆ నల్లటి నీడనైతే వాళ్ళిద్దరు ముంగట కనిపించడంతో ఆ పిల్లలిద్దరూ భయపడిపోయి వెరోనికా దగ్గరికి వచ్చేసి ఉంటారు. వెరోనికా తన ముందే ఉన్న నల్లటి నీడని ఎలా అయినా ఎదుర్కోవాలి అని చెప్పి వెరోనికా భయంతో ముందుకు వస్తూ ఉంటే ఎవరు సడన్గా డోర్ని ఓపెన్ చేస్తారు. డోర్ని ఓపెన్ చేసి లైట్ అయ్యగా వెరోనికా వాళ్ళ మమ్మీ వెరోనికాని చూసి షాక్ అయిపోతుంది. ఆ పిల్లలిద్దరూ భయంతో వచ్చి వాళ్ళ మమ్మీని హక్ చేసుకుంటారు. ఇక జరిగిన విషయాలన్నీ కూడా వెరోనికా వాళ్ళ మమ్మీకి చెప్తూ ఉంటుంది. కానీ వాళ్ళ మమ్మీ మాత్రం, నువ్వు ఇలాంటి పిచ్చి పనులన్నీ ఇంట్లో చేసి పిల్లల్ని భయపెట్టకు వెరోనికా అని చెప్పి వెరోనికానే బాగా తిడుతూ ఉంటుంది. వెరోనికా వాళ్ళ మమ్మీ తిట్టిన తర్వాత అలా పడుకుండిపోయి ఉంటుంది. కాసేపటి తర్వాత తన కలలో తన సిస్టర్స్, ఒక బ్రదరు, ముగ్గురు కూడా తననైతే మొత్తం టార్చర్ చేస్తున్నట్టుగానైతే కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తే తన బ్రదర్ అయితే బుక్ స్టోర్ పక్కనైతే ఉండి బుక్స్ అన్నిటినీ కూడా కింద పడేసి ఉంటాడు. దాంతో ఇవన్నీ బుక్స్ ఎందుకు కింద పడేసావు అని చెప్పి వెరోనికానైతే తనని అడుగుతూ ఉంటుంది. నిన్న రాత్రి నాన్న నా దగ్గరకు వచ్చి ఇప్పుడు నేను పడేసిన బుక్స్ అన్నిటినీ కూడా నాకు చదివి వినిపిస్తానని చెప్పాడు అని ఆ అబ్బాయి అంటాడు. ఎప్పుడు వస్తానన్నాడంటే ఈరోజు రాత్రి అని చెప్తూ ఉంటాడు. దాంతో అది నాన్న కాదు దయ్యం అనే విషయం వెరోనికాకు అర్థమైపోతుంది. వాళ్ళ తమ్ముడికి చెప్పుకోలేక ఇక వాళ్ళ తమ్ముడితో చెప్తూ ఉంటుంది. ఇక మీదట నుంచి నీకు నాన్న కనబడితే నీ కళ్ళు చెవులు రెండు మూసేసుకొని నువ్వు అక్క అక్క అని చెప్పి నన్ను గట్టిగా పిలువు అని చెప్పి చెప్తూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా ఆ అబ్బాయి వాళ్ళ అక్క చెప్పిన మాటను వింటాడు. అసలు ఆ నల్లటి నీడ వీళ్ళ దాకా ఎలా వచ్చింది అని చెప్పి వాళ్ళ సిస్టర్స్ పడుకునే బెడ్స్ అయితే ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేసి చూస్తే ఆ నల్లటి నీడ వాళ్ళ చెల్లెళ్ళు పడుకునే ఆ బెడ్స్ కిందనే దాక్కుని ఉంటుంది. ఇక వెరోనికాకి ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది తన ఫ్యామిలీ పైకి ఇప్పటి నుంచే రావడం స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు తన సిస్టర్స్ కూడా ప్రమాదంలోనే ఉన్నారు. ముందు నుంచి తన ఒక్కదే ప్రమాదంలో ఉందనుకుంది, కానీ ఇప్పటి నుంచి తన సిస్టర్స్ కూడా ప్రమాదంలో ఉన్నారని చెప్పి తన ఇద్దరు సిస్టర్స్ని కూడా వెంటనే రెడీ చేసి తన మదర్ పనిచేస్తున్న షాప్కి అయితే తీసుకెళ్తుంది. ఆ రోజు సాటర్డే కావడం వల్ల స్కూల్కి హాలిడే, అంటే ఆ రోజంతా కూడా ఇంట్లో ఉంటే ప్రమాదం అని అర్థం చేసుకొని తన మదర్ పనిచేస్తున్న షాప్లో విడిచేసి తన ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోవడానికి మళ్ళీ స్కూల్కి బయలుదేరి బ్లైండ్ టీచర్ దగ్గరికి వస్తుంది. రాత్రి జరిగిన విషయాలన్నీ కూడా వెరోనికా బ్లైండ్ టీచర్కి మొత్తం చెప్పి, మీరే నాకు ఎలాగైనా హెల్ప్ చేయాలి అని చెప్పి అడిగితే, నాకు కళ్ళు కనిపించవన్నావు కదా, ఈ బ్లైండ్ టీచర్ చూడలేదు, నీకెలా హెల్ప్ చేస్తుంది వెరోనికా అంటే వెరోనికా సైలెంట్గా అక్కడ ఉంటుంది. మీరు నా కోసం హెల్ప్ చేయకపోయినా కానీ నా ఫ్యామిలీ కోసమైనా హెల్ప్ చేయండి టీచర్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇది జాగ్రత్తగా విను వెరోనికా, నువ్వు ఆ నల్లటి నీడతో మాట్లాడడానికి ఓజా బోర్డ్ నుంచి బయటకు రప్పించావు. తిరిగి నీ పని అయిపోయాక ఓజా బోర్డులోకి మళ్ళీ పంపించాలి, కానీ నువ్వు మంత్రాన్ని చదవకుండానే వదిలేసావు. అందుకే ఆ నల్లటి నీడ నీ చుట్టే తిరుగుతుంది. నువ్వు ఆ ఓజా బోర్డుతో పాటు ఇచ్చే మంత్రాల బుక్లో దాన్ని తిరిగి ఎలా వెనుకకు పంపాలో కూడా రాసి ఉంటుంది. ఆ నీడ ఈ లోకంలో ఉండాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది. అందుకే ఓజా బోర్డులో నుంచి బయటకు రాగానే బోర్డుని రెండు వక్కలుగా చేసేసింది. దాంతో పాటు ఇచ్చే మంత్రాల బుక్ని కూడా మంత్రాలు చదవనివ్వకుండా ఆ బుక్ని కూడా కాల్ చేసింది అని చెప్పి చెప్తుంది. దాంతో ఇక వెరోనికా అయోమయంలో పడి ఎలా ఇప్పుడు అని చెప్పి అడిగితే, స్టార్ట్ చేసింది ముగ్గురు కాబట్టి ఎండ్ చేయాల్సింది కూడా ముగ్గురే, మీరు ఎలాగైనా మళ్ళీ కొత్త బుక్ని కొని మంత్రాలు చదివి దాన్ని వెనుకకు పంపు అని చెప్తుంది. అయోమయంలో పడ్డ వెరోనికా బ్లైండ్ టీచర్ దగ్గర నుంచి బయలుదేరి ఒక బుక్ స్టోర్కి వెళ్ళి కొత్త మంత్రాల బుక్ని అయితే తీసుకుంటుంది. హెల్ప్ కోసం తన ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెరోనికా వెళ్తుంది. అయితే తన ఫ్రెండ్స్ మాత్రం, ఇదంతా నీ సమస్య వెరోనికా, మా వల్ల కాదు, మేము నీకేం హెల్ప్ చేయలేమంటే స్టార్ట్ చేసింది మన ముగ్గురం కదా, ఇప్పుడు ఏంటి ఇలా అంటున్నారు, మీరు నాకు ఎలాగైనా హెల్ప్ చేయాలి, నా ఫ్యామిలీ చాలా రిస్క్లో ఉంది అని చెప్తే వెరోనికాని పట్టించుకోకుండా అక్కడ చాలా తిట్టి ఆమెనైతే అక్కడ నుంచి గెంటేస్తారు. ఇక వెరోనికా బాధతో తన మళ్ళీ మదర్ రెస్టారెంట్కి అయితే వచ్చేసి ఉంటుంది. వాళ్ళ మమ్మీకి, నన్ను ఎందుకు మమ్మీ నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నేను చెప్పేది కొంచెం వినొచ్చు కదా అంటే వాళ్ళ మమ్మీ మాత్రం, వెరోనికా నీకు అర్థం కావట్లేదు, నేను మిమ్మల్ని పెంచడం కోసం నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు, నేను ఇక్కడ పని చేయాలని నాకేమైనా అంత ఆశగా ఉందనుకుంటున్నాను,
అనుకుంటున్నావా? నేను కూడా మీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఉన్న సమస్యలు నువ్వు అర్థం చేసుకోవాల్సింది. ఇది నీ టైం, నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నానని చెప్పి వెరోనికాతో కొంచెం చెప్తుంది వాళ్ళ మమ్మీ. కానీ వెరోనికా మాత్రం తన మమ్మీ అస్సలు సాయం చేయట్లేదు అని చెప్పి తన మమ్మీ మీద డిసప్పాయింట్ అయ్యి ఆ పిల్లల్ని తీసుకొని మళ్ళీ తనైతే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతుంది. వెరోనికా పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా కూడా భయంకరంగా కనిపించి ఉంటుంది. వెరోనికా లేదన్న కోపంతో ఇల్లంతా కూడా నాశనం చేసి ఉంటుంది ఆ నీడ. అయితే తన ఓజా బోర్డ్ని తన బ్యాగ్లో నుంచి తీసి విరిగిపోయిన 2 భాగాలని చూస్తూ ఇది ఎలా అతికించాలి అని చెప్పి ప్లాస్టర్ వేస్తూ ఆ బోర్డ్ని అయితే సరి చేస్తూ ఉంటుంది. తన ఫ్యామిలీని కాపాడుకోవాలన్న ఒక్క హోప్తోనైతే ఎలాగైనా ఈ గేమ్ని మళ్ళీ ఆడాలనుకుంటుంది. అయితే మొత్తం సిద్ధమైపోయిన తర్వాత తన ఇద్దరు ఫ్రెండ్స్కి బదులుగా తన ఇద్దరు సిస్టర్స్ని ఆ పూజలో కూర్చోబెడుతుంది. ఇక్కడ ఏం జరిగినా కూడా మీరు అస్సలు భయపడకండి అని చెప్పి ఆ పిల్లలిద్దరికి ముందే చెప్తుంది. దాంతో ఆ పిల్లలిద్దరు కూడా భయపడుకుంటూనే వాళ్ళ ఫింగర్స్ అయితే మళ్ళీ గ్లాస్ పైన అయితే పెడతారు. మీరు ఇక్కడ ఉన్నారా అంటే ఎస్ అని చెప్తుంది. ఇక వెంటనే వెరోనికా చెప్పింది ఆ పిల్లలు చూస్తూ చాలా భయపడిపోతారు. ఏమో జరుగుతుంది అని చెప్పి ఆ పిల్లలకి కూడా అర్థమైపోతూ ఉంటుంది. మీరు మా ఇంటిని వదిలేసి వెళ్ళిపోతారా అని చెప్పి అడిగితే నో అని చెప్తుంది. ఆ మాట విన్న వెరోనికా ఉన్న తన సిస్టర్ షాక్ అయిపోతారు. ఇక ఈ నల్లటి నీడని ఎదుర్కోవాలంటే నాకు ఇంకా పవర్ కావాలి అని చెప్పి తన దగ్గర ఉన్న మంత్రాల బుక్లో ఉన్న ఆర్ట్ని సేమ్ యాస్టీస్గా అలాగే వేయమని తన తమ్ముడికి అయితే చెప్తుంది. తన తమ్ముడు కూర్చొని ఆర్ట్ని అయితే వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వాడికి ఒక సెకండ్ ఏమవుతుందో అర్థం కాదు. పక్కనే ఉన్న దుష్ట శక్తులన్నిటికీ కూడా పవర్స్ ఇవ్వడం వాడు స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఉన్న దుష్ట శక్తుల యొక్క ఆర్ట్ని అయితే వాడు డ్రా చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక అంతే, ఇక ఇప్పటి నుంచి సమస్యలు అయితే మొదలు కావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. వాడు ఇలా డ్రా చేయడం మొదలు పెట్టాడో లేదో ఇక వెంటనే లైట్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి. ఇక క్యాండిల్స్ అన్నీ కూడా వెళ్ళిపోవడంతో ఇక బోర్డు 2 వక్కలుగా మళ్ళీ అయితే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు దుష్ట శక్తి మునుపటి కన్నా కూడా ఇంకా రెట్టింపుగానైతే శక్తితో ఉంది. ఇక వెంటనే తన ఇద్దరు సిస్టర్స్ కూడా చాలా భయపడుతూ ఉంటారు. ఆ గ్లాస్ అయితే మెల్లిమెల్లిగానైతే ముందరికి వెళ్తూ ఉంటుంది. మీరిద్దరు ఇక్కడే కూర్చోండి, నేను వెంటనే వస్తాను అని చెప్పి వెరోనికా బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఆ పిల్లలిద్దరు కూడా వెళ్ళొద్దు అని చెప్పి అంటున్నా కానీ ఆ గ్లాస్ని ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. చిన్నగా ఆ గ్లాస్ వెరోనికా పడుకునే రూమ్కి అయితే తీసుకెళ్లిపోయి ఉంటుంది. తను రెగ్యులర్గా పడుకునే అదే బెడ్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళి చూపిస్తూ ఉంటుంది. అక్కడ ఏదో బ్లడ్ ఉండడంతో వెరోనికా ఏంటా అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడైతే దానిలో నుంచి ఒక నల్లటి చెయ్యి వచ్చి వెరోనికానైతే గట్టిగా పట్టేసుకుంటుంది. తన చెయ్యి ఎంత లాగినా కూడా రాకుండా ఆ నల్లటి నీడనైతే వెరోనికా హెల్ప్తోనైతే బయటకి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ నల్లటి నీడని చూస్తూ వెరోనికా చాలా భయపడుతూ అయితే వెనుకకు వెళ్తూ ఉంటుంది. ఒక్కసారిగా తన చెయ్యిని వదిలేయడంతో ఇక వెంటనే వెరోనికా భయంతో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆ నల్లటి నీడ బయటకు వచ్చేసి ఉంటుంది. బయటకు రాగానే ఇంకా భయంకరమైన దృశ్యాలు అయితే చూపిస్తూ ఉంటుంది. వెరోనికాని ఇంకా ఇంకా భయపెడుతూ ఉంటుంది. తను వెంటనే డోర్ని క్లోజ్ చేసి బయటకు వెళ్ళాలి మనం అని చెప్పి ఇక వెంటనే తన పక్కనే ఉన్న ఒక ఫోన్ అయితే తీసేసుకొని పోలీసులకు అయితే కాల్ చేస్తూ ఉంటుంది. పోలీసులకి ముందుగా రిపీట్ అయిన స్క్రీన్ అయితే ఇప్పుడు రిపీట్ అవుతూ ఉంటుంది. పోలీసులకి టెన్షన్గా కాల్ చేస్తున్న వెరోనికా మా ఇంటికి రండి, N7 అనే స్ట్రీట్కి తొందరగా రండి, ఇక్కడ కొంచెం ప్రమాదంగా జరగబోతుంది, తొందరగా రండి అని చెప్పి మా ప్రాణాలని కాపాడండి అని చెప్పి తన ఫోన్లో ఏడ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే తన సిస్టర్స్ కూడా వెరోనికా వెరోనికా అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఇక వెంటనే తన తమ్ముడు ఒంటరిగా ఉన్న తన తమ్ముడిని అయితే ఆ నల్లటి నీడనైతే టార్గెట్ చేస్తూ ఉంటుంది. వెళ్ళొద్దురా అని చెప్పి వాళ్ళ అక్క చెప్తున్నా కానీ ఇక వెంటనే వెళ్ళిపోవడంతో ఆమెనైతే పరిగెత్తుకుంటూ తన తమ్ముని కాపాడడానికి వెళ్తూ ఉంటుంది. కానీ డోర్స్ అయితే ఆ నల్లటి నీడ క్లోజ్ చేసి ఉంటుంది. గురించి భయపడుతున్న వెరోనికా తనకేం చేయాలో తెలియక పైనున్న తన తమ్ముని కాపాడుకోవడానికి డోర్స్ అన్నిటిని బ్రేక్ చేస్తూ తనని ఎలాగో అలా కాపాడి కిందికైతే తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పటికే భయంకరమైన శబ్దాలు అయితే వినిపిస్తూ ఉంటాయి. కానీ తన ఇద్దరు సిస్టర్స్ కనిపించకుండా ఉంటారు. తన ఇంకొక చెల్లి కనిపించడంతో తన చెంప పగలగొట్టి ఇంకొక సిస్టర్ ఎక్కడుంది అని చెప్పి అడగడంతో తను భయపడుతూ ముందట కనిపించి ఉంటుంది. నన్ను చంపొద్దు అని చెప్పి తన చెల్లి వెరోనికాని చూసి భయపడుతూ ఉంటుంది. నల్లటి నీడని చూసిన వెరోనికా ఇక ఆపకుండా బయటకి పరిగెత్తండి అని చెప్పి ఆ పిల్లలకి చెప్తుంది. తన తమ్ముని తీసుకొని తను కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ ఇప్పుడే తనకి దిమ్మ తిరిగిపోయి ఒక షాక్ ఎదురవుతుంది. డోర్ని ఓపెన్ చేసి తన సిస్టర్స్ బయటికి వెళ్తారు. కానీ మన తమ్ముడు ఎక్కడ వెరోనికా అని చెప్పి వెరోనికాని అడుగుతుంటారు తన సిస్టర్స్. ఇక వెంటనే ఇప్పుడు తను షాక్ అయిపోతుంది. ఇప్పటిదాకా నల్లటి నీడ తన తమ్ముడు తనతో ఉన్నట్టుగా ఇమాజినేషన్ క్యారెక్టర్లో ఉంచింది తనని. ఇక వెంటనే తను పరిగెత్తుకుంటూ తన తమ్ముని కాపాడుకోవడానికి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. తన ఇద్దరు సిస్టర్స్ బయటికి రా వెరోనికా అని చెప్తున్నా కానీ వినకుండా తన తమ్ముని కాపాడుకోవాలి అని చెప్పి తన పైకి అయితే మళ్ళీ పరిగెడుతూ ఉంటుంది. బయట కొంతమంది పోలీసులు సౌండ్స్ చేసుకుంటూ వెళ్ళడంతో ఏంటా అని చెప్పి బయటకు వెళ్ళి కొంతమంది చూడడానికి వెళ్తూ ఉంటారు. ఇక వెరోనికా వాళ్ళ మమ్మీకి కూడా కొంచెం సెన్స్ వచ్చేసి ఇంటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. తన ఇద్దరు పిల్లలు కూడా బయట ఉండడంతో ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటే అక్కెక్కడుంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే అక్క ఇంట్లో ఉంది అని చెప్పడంతో ఇక ఇంట్లోకి రాగానే ఆ పిల్లాడైతే బాత్ టబ్లో కూర్చొని ఉంటాడు. ఆ నల్లటి నీడనైతే తనని చంపబోతుంటే వెరోనికా అడ్డుకోబోవడంతో ఇక వెంటనే వెరోనికానైతే ఒక్కటి కొడుతుంది. దాంతో బ్లడ్ వస్తున్నా కానీ పట్టించుకోకుండా తన తమ్ముని కాపాడాలి అని చెప్పి ముందే ఉన్న మిర్రర్ యొక్క ఒక పీస్ని అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది. తన తమ్ముడు
తమ్ముడు తన ముందు నుంచే పరిగెత్తూ ఉంటాడు. అయితే తన తమ్ముడు ఎటు వెళ్ళాడో అని చెప్పి వెళ్తూ ఉంటే వెనకాల నుంచి ఆ నల్లటి నీడ వెరోనికాని ఫాలో చేసుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా డోర్ క్లోజ్ కావడంతో ఇక వెనకాలకి తిరిగి చూస్తూ ఉంటుంది. ముందటైతే అంతా ఆ నల్లటి నీడనైతే మెల్లిమెల్లిగానైతే గోడల నుంచి అయితే వస్తూ ఉంటుంది. నీడ యొక్క పొడవాటి చేతులతో వెరోనికా యొక్క పర్సనల్ అల్మారానైతే ఓపెన్ చేసి ఉంటుంది. తన తమ్ముడైతే అందులోనే కూర్చొని చెవులని మూసేసుకొని కళ్ళని మూసుకొని వాళ్ళ అక్క పేరుని పిలుస్తూ ఉంటాడు. కానీ తను మాత్రం నేను వచ్చేసాను అని చెప్పి పిలుస్తున్నా కానీ తను మాత్రం తన అక్క వచ్చినా కూడా పట్టించుకోకుండా అలాగే తన అక్కని పిలుస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ అక్కనైతే నేనే అని చెప్పి పిలుస్తూ ఉన్నప్పుడైతే ఇప్పుడు గుర్తుకొచ్చి ఉంటుంది. నీకెప్పుడైనా మళ్ళీ నాన్న కనిపిస్తే నువ్వు 2 చెవులు మూసేసుకొని కళ్ళు కూడా మూసేసుకొని అక్క అక్క నన్ను పిలువు అని చెప్పి అంటుంటే వెరోనికాకి ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. అప్పుడే తన ముందే ఉన్న ఒక మిర్రర్లోకి చూసుకోగానే ఇప్పుడు తను రియలైజ్ అవుతుంది ఇన్ని రోజుల నుంచి ఆ నల్లటి నీడ ఎక్కడో లేదు, వెరోనికా యొక్క బాడీలోనే ఉండి ఇవన్నీ చేసిందనమాట. ఇప్పుడు తనకు అర్థమవుతూ ఉంటుంది తన సిస్టర్ యొక్క పీకని ఆ రోజు నెక్కింది కూడా తినే అనమాట. ఆ బుక్లో ప్రతి ఒక్కదాన్ని అబ్జర్వ్ చేసింది కానీ ఆ నల్లటి నీడ మనుషులు లోపటే ఉంటుందని చెప్పి అది మాత్రం అర్థం చేసుకోలేదు. తను అవన్నీ గుర్తు తెచ్చుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది. తన బ్రదర్కి కూడా స్నానం చేపిస్తున్నప్పుడైతే ఆ ట్యాప్ని ఇప్పింది కూడా ఎవరో కాదు వెరోని. స్కూల్లో తన ఫ్రెండ్స్తో గేమ్ ఆడుతున్నప్పుడు కూడా నల్లటి నీడ ఎక్కడో ఉందనుకున్నది కానీ తన బాడీలో ఉంది అని చెప్పి తను అసలు గ్రహించలేకపోయింది. ఇప్పుడు తనకు అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయలేని సిచ్యువేషన్ కదా అని చెప్పి తను అర్థం చేసుకొని ఇక తన ముందే ఉన్న గ్లాస్ పీస్లోనైతే ఒక పీస్ని తీసుకొని తన నెక్ని కట్ చేసుకుందామని చెప్పి అనుకుంటుంది. తన ఫ్యామిలీకి తన వల్ల ఎలాంటి రిస్క్ రావద్దు అని చెప్పి ఇక తనైతే డిసైడ్ అయిపోయి తన పీకనైతే కట్ చేసుకుందాం అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ నల్లటి నీడ ముందుగానే వచ్చి అడ్డుకుంటూ ఉంటుంది. తన నెక్ని కట్ చేసుకోనివ్వకుండానైతే ఆ నల్లటి నీడ తనని ఇంకా ఆవహించి అంటే తనని ఇంకా టార్చర్ చేసి చంపేద్దాము అని చెప్పి నల్లటి నీడ తన ఫేస్ని రివీల్ చేస్తుంది. ఆ ఫేస్ని చూసిన వెరోనికా చాలా అంటే చాలా భయంతో అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులకి బయట ఉన్న పోలీసులందరూ కూడా వెంటనే వస్తూ ఉంటారు కానీ ఆ నల్లటి నీడ అప్పటికే వెరోనికాని చంపేస్తూ ఉంటుంది. అప్పుడే పోలీస్ అతను డోర్ని తీయడంతో లైట్ కొట్టి చూస్తే పిచ్చిదానిలాగా వెరోనికా గాల్లో ఎగురుతూ కనిపిస్తూ ఉంటుంది. పోలీసులు అందరూ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ అలా గాల్లో ఎగురుతూ వెరోనికా కింద పడిపోయి ఉంటుంది. పోలీస్ అతనికి అసలు ఏమీ అర్థం కాదు కానీ ఆ నల్లటి నీడ మాత్రం వెరోనికాకి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళెవరికీ కూడా కనిపించదు. ఎక్కడి నుంచో మాటలు మాట్లాడే సౌండ్స్ వినిపించడంతో ఎక్కడ అని చెప్పి పోలీస్ అతను లైట్ కొట్టి చూస్తే వెరోనికా యొక్క తమ్ముడు తన పేరుని చదువుతూ ఇంకా కళ్ళు మూసుకుని ఉంటాడు. పోలీస్ అతను అతన్ని దగ్గరికి తీసుకుంటాడు. పోలీసులు అస్సలు లేట్ చేయకుండా వెరోనికానైతే హాస్పిటల్కి తీసుకెళ్లడానికి కిందికి తీసుకుని వస్తూ ఉంటారు. తన మదర్ వెరోనికాని చూసి షాక్ అయిపోయి ఉంటుంది. తన కూతురికి ఏం జరిగిందని అడుగుతూ ఉంటే ఎవరు కూడా ఏం చెప్పకుండా తన కూతురునైతే హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. పోలీస్ అతను ఇంట్లో ఏమైనా క్లూస్ దొరకొచ్చు అని చెప్పి వెతుకుతున్నప్పుడైతే వెరోనికా యొక్క ఒక్క ఫోటో మాత్రమే కింద పడిపోయి ఉంటుంది. ఆ ఫోటోని తీసి చూస్తున్నప్పుడైతే తనకి ఏదో షాక్ లాగా అనిపిస్తుంది. దాంతో ఈ ఫోటో ఏంటి ఇలా షాక్ కొట్టింది అని చెప్పి పోలీస్ అతను కిందికి చూస్తున్నప్పుడైతే ఫోటో లోపట్నైతే ఒక నల్లటి నీడలాగా వచ్చి వెరోనికా యొక్క ఫేస్ భాగం అయితే కాలిపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఇంతలోనే ఒక్కసారిగా పవర్ అయితే వచ్చేసి ఉంటుంది. ఆ పోలీస్ అతనికి అప్పటికి ఏమీ అర్థం కాదు. అప్పుడే తనకు ఒక కాల్ అయితే వస్తూ ఉంటుంది. కాల్ వస్తున్నప్పుడు లిఫ్ట్ చేసి హలో అని మాట్లాడుతున్నప్పుడు వేరే పోలీస్ అతనే ఇతనికి రిపోర్ట్ చేస్తూ ఉంటాడు. సార్ N7 స్ట్రీట్లో ఉన్న వెరోనికా అనబడే 20 ఏళ్ళ అమ్మాయి అయితే చనిపోయింది సార్. దారిలో హాస్పిటల్కి తీస్తున్నప్పుడు తనకి ఆక్సిజన్ సరిపోలేకనైతే తన మధ్యలోనే చనిపోయింది అని చెప్తూ ఉంటాడు. వేరే ఒక పోలీస్ అతను చెప్తున్నది ఈ పోలీస్ అతనికి అసలు అర్థం కాదు. వెరోనికా ఫోటోని చూపిస్తూ ఈ మూవీని అయితే ఏం చేస్తారు. చివర్లో మనకి పోస్ట్ గేట్ సీన్లోనైతే వెరోనికా యొక్క కేసుకి సంబంధించిన ఆ పోలీస్ అతన్ని చూపిస్తూ ఉంటారు. తన ఇన్నేళ్ల అనుభవంలో ఇలాంటి ఒక కేసుని ఎప్పుడూ చూడలేదు. అసలు తను ఏం టైప్ చేయాలో అర్థం కాకుండా సిచ్యువేషన్లో ఉన్నట్టుగా చూపిస్తూ ఈ స్పానిష్ మూవీ వెరోనికా అనబడే మూవీని ఏం చేస్తారు. ఈ వెరోనికా మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో ఇంకా కొన్ని హర్రర్ మూవీ లింక్స్ ఇచ్చాను, అవిటిని కూడా చూడండి. ఎపిసోడ్కి మీకు చాలా థ్రిల్గా హై స్కూల్ కొరియన్ హర్రర్ డ్రామాస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి ఇంకా చాలా అంటే చాలా భయంకరంగా ఉంటాయి. అవన్నీ లింక్స్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. ఒకసారి మీరే చెక్ చేసి ఆ వీడియోస్ అన్నింటినీ కూడా చూడండి. ఈ వెరోనికా అనబడే స్పానిష్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకైతే చాలా టైం పట్టింది. మీరైతే ఖచ్చితంగా మన ఛానల్కి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. గైస్ ఇంకా ఈ మూవీ గురించి మీకు ఒక్క విషయంలో చెప్పాలంటే ఇది రియల్గా జరిగిన ఒక స్టోరీ. అంటే వెరోనికా అనబడే అమ్మాయి నిజంగానే ఉంది. ఒకవేళ మీరు గూగుల్లో వికీపీడియాలో సెర్చ్ చేస్తే వెరోనికా గురించి మొత్తం డీటెయిల్స్ అయితే వస్తాయి. ఈ గేమ్స్ ఆడి ఆమె చనిపోయిందంటే మీరు నమ్ముతారా? నమ్మకపోతే ఒకసారి మీరు చెక్ చేయండి వికీపీడియాలో. మొత్తం ఆర్టికల్ని చదివిన తర్వాత మీరు నమ్ముతారు. గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. రీసెంట్గా నేను హై స్కూల్ కొరియన్ డ్రామాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి అయితే ఇంకా హర్రర్గా మరియు ఎపిసోడ్కి మీకు ఫుల్ ఎనర్జీ ఇస్తాయి. ఖచ్చితంగా మీరు ఆ వీడియోస్
వీడియోస్ అన్నిటిని చూడండి. కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్నిటిని పెడతాను, ఒకసారి వాటిని కూడా చూడడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.